ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మచిలీపట్నంలో వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా బందర్ నుంచి 60,000 మందికి పైగా సంతకాలు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తే సామాన్యులకు డాక్టర్ కావాలనే కోరిక కలగానే మారిపోతుందన్నారు వైసీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి నార్త్ మండలం, సౌత్ మండలం, టౌన్ అన్ని కలుపుకొని దాదాపు 60,000 పైబడిన సంతకాలని పంపించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళగా తెలుగుదేశం వాళ్ళు సైతం తెలుగుదేశాన్ని ఇంటిపైన జెండా, తెలుగుదేశం జెండాని కట్టుకున్న వాళ్ళు సైతం ఈ నిర్ణయం తప్పండి, ఈ నిర్ణయానికి మీరు వీడియో తీసుకున్నా పర్లా, ఫోటో తీసుకున్నా పర్లా, నిర్భయంగా మేము సంతకం పెడతాం, ఈ నిర్ణయం తప్పు, ఎవరు చేసినా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తద్వారా వచ్చే హాస్పిటల్ని ప్రైవేట్ చేయడం తప్పు అని చెప్తూ వాళ్ళే సంతకం పెడతాం అనేది నిజంగా రాజకీయాల్లో ఇన్నేళ్లు తిరుగుతున్న సీనియర్ లీడర్లు కూడా ఎంతో ఆశ్చర్యంగా, ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత ముందుకు వచ్చి సంతకం చేయడం మేము చూడలేదండి, అట్లా ముందుకు వచ్చి సంతకం పెట్టారు. అలాగే కొన్ని చోట్ల మేము కాలేజీల దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు పిల్లలు ఏమంటే గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు, ఖచ్చితంగా మేము సంతకం పెడతామని